ఎన్నికలైన తర్వాత జగన్ గారి మీద సాఫ్ట్ కార్నర్ ఉందా మీకు ఇంకా? జగన్ గారి మీద సాఫ్ట్ భారతీయ జనతా పార్టీకి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో అనేకమైనటువంటి సమస్యల మీద కలిసి పనిచేశారండి. మాకు మద్దతు మొన్న ప్రకటించారు. వక్ఫ్ బోర్డు విషయంలో కూడా మీతో కలిసే ఉన్నట్టున్నారు కదా? అవునారండి కదా. సో జాతీయ స్థాయిలో సమస్యలకు సంబంధించి అది అయోధ్య కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, వీటన్నిటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ యొక్క దాంతో కలిసి పనిచేసిన మాట వాస్తవం. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి పరిస్థితుల రీత్యా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు జనసేనకు సంబంధించినటువంటి ఒక అలయన్స్ పార్టీ మేము ఫామ్ చేశాము. ప్రజలు దానికి స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. కాబట్టి ఎందుకని జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలవకుండా ఇన్నాళ్ల పాటు కలిసి ఉన్న బీజేపీ ఒక్కసారిగా జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకెళ్ళిందనే ఆలోచన అందరికీ వస్తుంది. దాంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు, జాతీయ స్థాయిలో కొన్ని విషయాల్లో మాతో కలిసి పనిచేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రజల వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలన్నీ దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, అది మద్యం విషయంలో కావచ్చు, ఇసుక టెండర్ల విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో కావచ్చు మేము వ్యతిరేకంగా పోరాటం చేసాం. ఫ్రీబీస్ విషయంలో కూడా మీరు వ్యతిరేకంగా ఫ్రీబీస్ విషయంలోను, తర్వాత ఈ ఇసుక టెండర్ల విషయంలో, మద్యం విషయంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు చాలా పెద్ద ఆందోళన చేశారు. సో వీటన్నిటిని ప్రజలు నిశితంగా గమనిస్తారు. ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా అందులో భాగస్వామి అయింది ఆ యొక్క ప్రత్యేకంగా చేసినటువంటి ఉద్యమంలో. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారు, జనసేన గారు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్స్ మీద ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా విభజన నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అగమ్య గోచరంగా మారినటువంటి పరిస్థితి. అవును, అది కేంద్రం చేతిలోనే ఉంది. ఇప్పుడు విభజన విషయంలో విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంది. 100% హామీలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎరకపోలేదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా స్పందించలేదు. ఒక్క ఉదాహరణ మాత్రం తీసుకుంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాపిటల్ అమరావతి విషయంలో మనం చెప్పుకోవచ్చు. పోలవరం విషయంలో కావచ్చు. పోలవరం విషయం భారతీయ జనతా పార్టీకి సెంట్రల్కి వదిలేసిట్టే ఎప్పుడుకో అయిపోయిండేది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెరిమెంట్ చేశారు, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఇంకా టెండర్ల ఇంకా దాని యొక్క సగమైంది, 60% అయింది, 70% అయింది అనేటువంటిది. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉన్న రోజుల్లో కూడా పెద్ద ప్రాజెక్టులు 1-2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తున్నప్పటికీ కూడా పోలవరాన్ని కంప్లీట్ చేయకపోవడానికి కారణం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యం. ఆ వైఫల్యాల నుంచి బయటికి రావడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వెంట ఉంటుంది. కంప్లీట్గా ఈ యొక్క 5 సంవత్సరాల్లోనే దాన్ని కంప్లీట్ దిశగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వంతో కలిసి కంప్లీట్ చేసే దిశగా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి కావచ్చు, కంప్లీట్ చేసే దిశగా భారతీయ జనతా పార్టీ కట్టుబడింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. మీకు బాగుందనిపించిందా, బాగోలేదనిపించిందా బీజేపీకి? 100 రోజుల్లో ఒక ప్రభుత్వం యొక్క దీన్ని మీ అంచనాలకు తగ్గట్టుగానే పని జరిగిందా లేదా? అంచనాలకు తగినట్టుగా కాలేదండి. సో వాటిని కప్పిపుచ్చడానికే లడ్డు వ్యవహారం బయటకు వచ్చిందని మాట్లాడారు. కాదు, ఎందుకంటే ఇప్పుడు అనేకమైనటువంటి సమస్యలు, ఒకటి ఈ వరద రావడం ఒకటి. అవును, అంతకుముందు వరదల్లో నిజంగానే ప్రభుత్వం నిజంగా చేసిందా, కరెక్ట్గా పనిచేసిందా? ఖచ్చితంగా పనిచేసిందండి. వరదలు ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి మెకానిజంని యాక్ట్ అయ్యారు. దానికి ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం కూడా దానికి స్పందించి కేంద్ర మంత్రి గారు 3,200 కోట్లు వచ్చారు, దానికి సంబంధించినటువంటి చేశారు. ఇమ్మీడియట్గా దాన్ని ఏ రకంగా చేయాలనే విషయంలో ఖచ్చితంగా కలిసి పనిచేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఒక
పెంట మాదిరి చేశారు. ఆ పదం వాడకూడదు కానీ చేసినటువంటి దాన్ని సరిదిద్దడానికే మాకు ఒక రకంగా చెప్పాలంటే ఒక స్ట్రీమ్ లైన్ కాదండి. గత 5 ఏళ్లలో మీరు మాట్లాడింది ఈ రోజున చంద్రబాబు గారి నేతృత్వంలో మీరు కూటమి ప్రభుత్వంలో ఏర్పడ్డ తర్వాత మాత్రమే గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. లేదండి, ఖచ్చితంగా ఇంతకుముందు కూడా మాట్లాడాం సార్. మాకు 2000 ఒక్కసారి గుర్తెచ్చుకోండి. 2019 నుంచి 23 మధ్యన బీజేపీ నేతలు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం మీద కానీ ఎక్కడ మాట్లాడిన సందర్భాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకనంటే అక్కడ కేంద్రంలో గవర్నమెంట్లో ఉన్న బిల్లులు బయటకు వెళ్ళాలన్నా బిల్లులు వాళ్ళు అనుకున్నట్టు మీరు అనుకున్న విధంగా వెళ్ళాలంటే కంపల్సరీగా 22 మంది ఎంపీలు ఓటు వేయాలి, అటు పక్కన 6 ఎంపీలు ఓటు వేయాలి. సార్ మీరు ఒక్కసారి మనం గతంలో మీరు దృష్టి తెచ్చుకుంటే అనేకమైనటువంటి కార్యక్రమాలు శ్రీకాకుళంలో రాముల యొక్క విగ్రహ శిరచ్ఛేదన జరిగినప్పుడు కావచ్చు, ఓకే, లేదనుకుంటే మద్యపాన నిషేధం మీద మేము బాటిల్స్ పలగొట్టి మేము అగ్రెసివ్గా చేసినప్పుడు కార్యక్రమం కావచ్చు, జీవో 217 మీద చెరువులు ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు మేము చెప్పినటువంటి పెద్ద బహిరంగ సభ కావచ్చు, వీటన్నిటి మీద భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు చేస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీకి ఉన్న బలాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చిన్న కార్యక్రమాలు చేసిండొచ్చు. కానీ మాకు కేంద్ర నాయకత్వం ఎప్పుడు కూడా స్థానిక సమస్యల మీద అలుపెరుగని పోరాటం చేయండి అని మాకు ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంది. మేము చేశాం కూడా దానికి అనుగుణంగా. ఇప్పుడు కేంద్రానికి సంబంధించినటువంటి ఏవైతే అక్కడ ఉన్నాయో అవన్నీ కూడా జాతీయ స్థాయి పార్టీ వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు. కానీ రాష్ట్రంలో కూడా మేము ఎక్కడ కూడా వారితో మేము కాంప్రమైజ్ పడేది లేదు. మేము ఎప్పుడు పోరాటంలో దిగుతూనే ఉన్నాం. మరి అంత పోరాటంలో దిగినప్పుడు సోమవీర్రాజు గారు మారిపోయారు, ఆయన అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు మారిపోయారు, ఇప్పుడు మళ్ళీ పురంధేశ్వరి గారు వచ్చేసారు. ఈ మార్పులు ఎందుకు అంత తొందరగా జరిగినాయి? 2 ఏళ్ళు 2 ఏళ్ళు అవ్వగానే మార్చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో ఏ అధ్యక్షులకైనా 3 సంవత్సరాల కాలం, కరెక్టే, కాల పరిమితి 3 ఏళ్లే. అవును. కానీ తెలంగాణలో చూసుకుంటే కనుక